నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. పాతకాలపు వంట మీ ముందుకు తీసుకొచ్చానండి. మా అమ్మగారి రెసిపీ. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారికి చెప్పారంట. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లేత సొరకాయను తీసుకొని పైన ఫీల్ అంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు ఆయిల్, ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు. కావాలనుకుంటే మీరు చిన్న మెంతి కూరనైనా వేసేసుకోవచ్చు. మెంతి కూర వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఉల్లి పొరక ఉంటే ఉల్లి పొరకను కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకి చూపించినప్పుడు తన కుండలో వండి చూపించిందంట. మా అమ్మ కుండలు ఇప్పుడు లేవు కదా బేట, నువ్వు కుక్కర్లోనైనా వేసేసుకో, గిన్నెలోనైనా వేసేసుకో, ఇలా వండుకో, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుందమ్మా అని చెప్పింది. కుక్కర్లో మొత్తము మిక్స్ అయ్యేలా చేయితో మంచిగా కలిపి పెట్టి మూత పెట్టేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం కావాలనుకుంటే వాటర్ని వేసేసుకోండి, లేదంటే వాటర్ లేకైనా ఉడికించుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరిని తీసి మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయింది. లేత సొరకాయ కదండి, మెత్తగా ఊరికనే ఉడికిపోతుంది. మీరు కుక్కర్లో వేయకపోయినా గిన్నెలోనైనా వేసి ఉడికించవచ్చు. మొత్తము కలిపి పెట్టాము కదా కూరని. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుందండి. రోటీలోకైనా రైస్లోకైనా తింటే సూపర్గా ఉంది. ఎంత కమ్మగా ఉందో చూడండి. ఇలా చేసి పెట్టండి. పుదీనాతో నేను గార్నిష్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సోరకాయ కలిపి పెట్టే కూర అండి ఇది. పాతకాలపు వంట. పాతకాలంలో ఇలాగే చేసి పెట్టారంట. ఇత్తడి గిన్నెలోనైనా కలిపి పెట్టేవాళ్ళంట, కుండలోనైనా కలిపి పెట్టేవాళ్ళంట. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ